ఐడ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు జూన్ 18న గురు పుష్యమి యోగము అని అంటున్నారు. గురు పుష్యమి యోగం గురించి చాలా మందికి తెలీదు. అంటే ఈ గురు పుష్యమి గురించి విశిష్టత ఏంటి? అలాగే ఆ రోజు మనం చేసుకోవాల్సిన పూజలు, పరిహారాలు ఏంటి అనేది మా ప్రేక్షకులకు వివరిస్తారా? చాలా చక్కటి విషయ పరిజ్ఞానంతో కూడినటువంటి ప్రశ్నమ్మ ఇది. మీరన్నట్టుగా చాలామందికి కొన్ని తెలియవు. అంటే మనము వెళ్తూ ఉంటాం. మన దారిలో ఎన్నో అవకాశాలు పక్కన ఉంటాయి. అట్లాగే ఒక ఉద్యోగానికి ట్రై చేసేవాడు అన్నీ చూస్తాడు. కానీ వాడికి సరైనటువంటి ఉద్యోగం వాడు చూస్తున్నప్పుడు ఫాస్ట్‌గా వెళ్తూ ఆ కంప్యూటర్‌లో వెళ్ళిపోతూ ఉంటాయి. అసలైన ఉద్యోగం వెళ్ళిపోతూ ఉంటాయి. అట్లాగే మన నిత్య జీవితంలో ప్రతి మనిషి ప్రతినిత్యము లేసి దీపారాధనలు చేసుకొని దేవాలయాలకు వెళ్ళి నిత్యం ఒకే జీవితాన్ని ఒకే మూసంలో అనుభవిస్తూ ఉంటారు. ఇదే జీవితం, ఇదే నా పూజ అని. కానీ మధ్య మధ్యలో మనకి కొన్ని విశేషమైనటువంటి గ్రహ కిరణాలు, నక్షత్ర కిరణాలు భూమిని టచ్ చేస్తూ ఉంటాయి. అవి పట్టుకోవాలి మనం. అందులో నక్షత్రాలకి సంబంధించినటువంటి విశేషమైనటువంటి యోగాలు కలిగేటటువంటి కొన్ని రోజులు ఇలాంటివి వస్తూ ఉంటాయి. మీరు అన్నట్టుగా విశేషం గురు పుష్యమి యోగము అన్నారు. మరి లెక్క ప్రకారము యోగాలన్నీ మామూలుగా మనం ఎక్కడ మాట్లాడుకుంటామమ్మా? జాతకంలో నీకు ఈ యోగం ఉంది అని విద్యాయోగం, ధనలక్ష్మి యోగం, ధనయోగము, రాజరిక యోగము ఇట్లా ఉన్నాయని మాట్లాడుకుంటామా లేదా? వాహన యోగం అంటూ ఉంటారు. ఇదేంటి మరి గురు పుష్యమి యోగం ఏంటండి? ఇది జాతకాల్లో ఉండదు కదా అంటే జాతకాల్లో ఉండదు. జాతకాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇది ఒక యోగం, చేసుకునే పూజని బట్టి. ఇంకోటి ఉంటుందమ్మా, పుష్యార్క యోగము, అర్కపుష్య యోగము అంటారు దాన్ని. అర్కుడు అంటే సూర్యభగవానుడు. అంటే దీని అర్థం ఏంటంటే అమ్మ, ఆదివారం రోజున వచ్చేటటువంటి పుష్యమి నక్షత్రం, అసలు నక్షత్రం రావటం ఏంటంటే చంద్రుడు 27 రోజుల్లో కూడా ఒక్కొక్క నక్షత్రాన్ని పరిభ్రమిస్తూ ఉంటాడు. ఆ విషయం అందరికీ తెలిసిందే. మరి ఆయన చంద్రుడు కర్కాటక రాశిలో మనకి 3 నక్షత్రాలు ఉంటాయి. పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రము 4 పాదాలు అని ఉంటాయి. చంద్రుడు మొత్తం తిరిగి ఆయన సొంత రాశి, అది సొంత ఇల్లు. ఆ ఇంట్లో శని నక్షత్రంలో ప్రవేశించినప్పుడు ఆ రోజున ఈ గురువారం ఉందనుకోండి, గురువారం అయిందనుకోండి, వెంటనే అది గురు పుష్యమి యోగము అవుతుంది. ఎంతటి విశేషం అంటే అమ్మ, గురువారానికి అధిపతి గురువు, దాన్ని బృహస్పతి అంటాం. గురువు ఎవరు? ధనకారకుడు, అన్నిటినీ వృద్ధి చేసేటటువంటి కారకుడు. ప్రతి మనిషికి నాలెడ్జ్ అవసరమా లేదా చెప్పండి? ఇంటెలిజెన్స్ అంటారు నాలెడ్జ్. అది లేకుండా మనిషి సంపాదించగలడా? అసలు డబ్బును చూడకుండా ఒక్క మనిషి అన్నా ఉంటాడా? ఉండడు. అట్లాగే అప్పుల బాధలు కూడా లేనివాడు చాలా తక్కువ. అందరూ అప్పులు ఉంటూనే ఉంటాయి. ఏదో రకంగా జలసాలకి చేయొచ్చు, సౌఖ్యానికి చేయొచ్చు, కుటుంబ బాధలకి చేయొచ్చు, ఆపరేషన్స్కి చేయొచ్చు, ఆరోగ్యం బాలేకి చేయొచ్చు. ఏ విషయంలోనైనా సరే ప్రతి మనిషికి అప్పుల బాధలు ఉంటాయి. అట్లాగే రాజకీయాలలో కూడా ఎన్నో సంవత్సరాలు 25 ఏళ్ళు, 20 ఏళ్ళు, 15 ఏళ్ళు కష్టపడి అందరి కాళ్ళు పట్టుకొని వీళ్ళకున్న నాలెడ్జ్ని, తెలివితేటలను ఉపయోగించి డబ్బులు ఖర్చు పెట్టి ఆస్తులు అమ్ముకొని ఇంకా ఎదగనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చివరికి కౌన్సిలర్గా కావచ్చు, గ్రామ పంచాయతీ లీడర్గా కావచ్చు, ఎక్కడ ఎదగిన వాళ్ళు, ఎమ్మెల్యేలకు చేసి కూడా ఎదగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఈ రాజకీయ నాయకులతో పాటుగా ముఖ్యంగా సినిమా వాళ్ళలో కూడా తిరుగుతూనే ఉంటారు ఆఫీసుల చుట్టూ, కానీ వాళ్ళకి మాత్రం ఛాన్సెస్ దొరకవు. అట్లాంటి వాళ్ళు కూడా చాలామంది ఈ యొక్క గురు పుష్యమి యోగంలో చేసుకోవాల్సినటువంటి పూజలను కనుక చేసుకున్నట్లయితే యోగం టచ్ అవుతుంది వాళ్ళకి. అత్యంత యోగం అమ్మాయి. దానికి తోడు మీరు ఇందాక అన్నారు, మనకి జూన్ 18వ తేదీన ఈ యొక్క గురుడు కర్కాటక రాశిలో ఉండి, మరి చంద్రుడు ఇందాక నేను అన్నట్టుగా పుష్యమి నక్షత్రం తన సొంతిల్లే కదా అది. అంటే చంద్రుడు గురుడు కలిశారంటే గజకేశ్వరి యోగం అని కూడా అంటారు దాన్ని యాక్చువల్లీ. అదే రాశిలో శుక్రుడు కూడా ఉన్నాడుగా, లక్ష్మీకారకుడు. అసలు ఎంత యోగం అమ్మ ఇది! అది అన్ని కొన్ని గురు పుష్యమి యోగం వచ్చినప్పుడు గురుడు శుక్రుడు ఇలా కలిసి ఉంటారుగా. గురువారం రోజున చంద్రుడు పుష్యమి నక్షత్రంలో వచ్చినప్పుడు మాత్రమే గురు పుష్యమి యోగం అన్నారు. అలాంటిది చంద్రుడు గురుడు కలిసి చంద్రుడింట్లో ఉండి శుక్రుడు కూడా కలిసి ఉండి అదే రోజున గురుడు సొంత నక్షత్రం వదిలి పుష్యమి నక్షత్రంలోకి అడుగు పెడుతున్నాడు. ఇంక సామాన్యమైన యోగం అమ్మ ఇది. అయితే గురుగారు అంటే ఇంతటి యోగం కలిగించే రోజు అంటే చాలామంది మీరు చెప్పారు. అంటే రాజకీయ నాయకులు కావచ్చు, లేదా సినిమా వాళ్ళు కావచ్చు, వారికి తగిన అవకాశాలు వాళ్ళకి రావు అని. అంటే ఇలాంటి రోజు మనం పూజ గాని, లేదంటే ఏదైనా పరిహారాలు గాని చేసుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది అని. అంటే ఇంట్లో చేసుకోలేనటువంటి వారు పరిహారాలు అన్నీ అంటే వారికి వారు సొంతంగా చేసుకోలేనటువంటి వారి గురించి మీరు అంటే సొంతంగా మీ పీఠంలో ఏమైనా పూజ చేసే అవకాశం ఉందా గురుగారు? తప్పకుండా అమ్మ. ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు ముందు
నేను మిస్ చేసుకోనమ్మా. అంటే నా పరిధిలో నా గురుత్వాన్ని వృద్ధి చేసుకోవటానికి ఒక గురువుగా నాకు జ్ఞానం అనేదే సంపద. ఆ జ్ఞానాన్ని నేను వృద్ధి చేసుకుంటేనే నా కుటుంబ పోషణ జరుగుతుంది. అట్లాగే నా జ్ఞానం వృద్ధి చెందితే నా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నా వరకు నాకు అదే పరిధిగా ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు అనుకోండి, లేదా సినిమా డైరెక్టర్ ఉన్నాడు, సినిమాల్లో పనిచేసేవాళ్ళు ఆ పరిధిలో వాళ్ళు ఎదగాలనుకుంటారు. కానీ వాళ్ళందరూ నేను కూడా గురువున వాళ్ళని కోరుకోరుగా. నేను సినిమా యాక్టర్ వాళ్ళని కోరుకోను, రాజకీయ నాయకుడు వాళ్ళని అసలు కోరుకోను. అట్లాగే ఒక రాజకీయ నాయకుడు ఎంతో చేసి నాలాగా వాళ్ళని కోరుకోడు. వాళ్ళు మంచి మాట్లాడి మేము గురుత్వంలో ఉండాలని. అంటే ఎవరి పరిధిలో వాళ్ళు యోగాల్ని బలపరుచుకోవాలి. కాబట్టి ముందు ఇలాంటి యోగాల్ని నేను బలపరచుకోవడానికి చూస్తూ ఉంటాను. చూసినప్పుడు మరి ఈ విలువ అందరికీ రావాలిగా. ఆ విలువ, ఆ చేసేటటువంటి పూజాదికాలు, హోమాలు, ఆ ఫలితం అందరికీ రావాలని కోరుకునేవాడే గురువు. అంతేగాని ఈ యోగం ఎవరికి చెప్పకూడదు, నా వరకే నేను చేసేసుకొని ఆ యోగాన్ని నేనే బలపరుచుకుంటాను, ఆ సంపద జ్ఞాన సంపద అంతా నాదే అని అనుకుంటే అది గురుత్వం కాదు, స్వార్థపరత్వం అవుతుంది. అందుకని గురువులు ఎంతసేపటికి కూడా జ్ఞానాన్ని బయటికి వదిలేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటి, తెలియని వాళ్ళు ఎంతోమంది పట్టుకొని కొంతమంది చేసుకొని వృద్ధిలోకి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకని కొంతమందికి ఈయన నా గురువు అని పెట్టేసుకుంటారు. అట్లా ఏదైనా వాళ్ళనే అడుగుతారు. కాబట్టి అలాంటి మీరు అడిగింది చాలా మంచి విషయం. నేను చేసేది చెప్తాను. అయితే ఏంటంటే అమ్మా, ఈ పుష్యమి నక్షత్రం అనేటటువంటిది ఏంటంటే, మనకి నక్షత్రాలు 27 ఉంటాయి కదా. పుష్యమి నక్షత్రము అనేటటువంటిది మహా కాస్మిక్ నక్షత్రం. పవర్ఫుల్ నక్షత్రాలు ఏవంటే కాస్మిక్ నక్షత్రాలు 18 ఉంటాయి. వాటిల్లో పుష్యమి నక్షత్రం అన్నిటికన్నా గొప్ప కాస్మిక్ రేస్ ఇచ్చేటటువంటి నక్షత్రాలు. అది వెదజల్లుతూ ఉంటుందట కిరణాలు ఆ రోజున. అట్లాగే ఆ నక్షత్రానికి అధిష్టాన దేవత ఎవరా అంటే గురువు, బృహస్పతి. కాబట్టి ఇంత అనుసంధానమైనటువంటి పుష్యమి నక్షత్రం, గురు పుష్యమి యోగా రోజున ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు ఉదయాన్నే ముందు వాళ్ళు చేసేది, కొంతమంది ఉంటారు కదమ్మా చేసేది, వాళ్ళు కూడా నేను చెప్తాను. పసుపు బట్టలు చక్కగా రాత్రిపూటే ఆరవేసుకొని ఉదయాన్నే లేచి సూర్యోదయానికి పసుపు బట్టలు ధరించి ఆవు నేతితో దీపారాధనలు చక్కగా ఒక పెద్ద దీపారాధన ప్రమిద ఒకటి తీసుకొని మట్టిది, దాంట్లో ఆవు నెయ్యి వేసి 16 ఒత్తులు వేసి దానికి అలంకరణ పూజ అన్నీ చేసుకొని వీళ్ళు వస్త్రధారణ చేసుకొని గంధము తప్పకుండా ధరించాలి. వీళ్ళు విభూది, గంధము, కుంకుమ తప్పకుండా ధరించి, స్త్రీలైతే కాళ్ళకి పసుపైన రాసుకోవాలమ్మ, వివాహం కాని వాళ్ళు కానీ. ఎందుకంటే అమ్మ, పుష్యమి నక్షత్రం అనేటటువంటిది ప్రతి విషయంలో మానసిక క్షోభని కలుగజేస్తూ ఉంటుంది. చంద్రుడు ఆ నక్షత్రంలో ఉంటే ఏంటంటే మనసు మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది. ప్రతి విషయము, వివాహ ఆలస్యాలు, వ్యాపారంలో నష్టాలు, కష్టాలు, అప్పుల బాధలు, కోర్టు సమస్యలన్నీ కూడా పోస్ట్ పోన్ అంటేనే ఈ నక్షత్రం. అంటే చంద్రుడు మనసు సహకరించదు. కాబట్టి ఇంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్కి మరి దీనికే యోగాన్ని మన వాళ్ళు ఋషులు ప్రతిపాదించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజున ఆ విధంగా చేసుకుంటూ, గురువుకి సంబంధించినటువంటి స్తోత్రం ఉంటుంది, నక్షత్రానికి సంబంధించినటువంటి ఇది ఉంటుంది. ఆ రెండింటికి సంబంధించి ఆ రోజున ఒక మూల మంత్రం ఉంటుందమ్మా. అది నేను ఎవరైనా ఫోన్ చేస్తే ప్రత్యేకించి నేనన్నా చెప్పడం, లేకపోతే మెసేజ్ కానీ చేయటమే చేస్తాను. ఎందుకంటే కొన్ని విషయాలు మనం దీని ద్వారా చెప్పకూడదు. బీజాక్షరాలను ఎప్పుడు కూడా మీరు ఇది చదివేయండి మీకు యోగం కలుగుతుందని చెప్పకూడదు. అభీష్టం ఉన్నవాళ్ళు కొన్ని వేల మంది విన్నా వాళ్ళలో నలుగురే ఫోన్ చేశారనుకోండి, ఆ నలుగురికి నేను చెప్తే అది మంత్రం అవుతుంది, గురువుని కాబట్టి. దానికి కూడా నాయన పలానా రోజు నువ్వు ఇట్లా కూర్చో నేను చెప్తానని చెప్తాం, లేకపోతే మెసేజ్ చేస్తే వాళ్ళు దేవుడి ముందు కూర్చొని చేసుకుంటారు. కాబట్టి ఆ మంత్రము లేదా మామూలుగా పూజ చేసుకోవటం ఒక విశేషము. కొంతమంది వీలుంటే గురువారం రోజున గురుదోషాలు ఉంటాయి, పితృదోషాలు ఉన్నటువంటి వాళ్ళు, ఆర్థికంగా అప్పుల బాధలే ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఇందాక చెప్పినటువంటి క్షోభ అనుభవించేవాళ్ళు, ఎదగలేనటువంటి వాళ్ళు కంపల్సరీ గురువారము గురుహోరా సమయంలో ఉదయము 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసి శనగలు చక్కగా ఉడకబెట్టి నైవేద్యం చేసి 10 మందికి దానం చేస్తే, వితరణ చేస్తే ప్రసాదము చక్కటి అద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది. జలరాశిలో ఉన్నారు కాబట్టి నేను అభిషేకం చెప్పానమ్మా. అట్లాగే నా యొక్క పీఠంలో ప్రత్యేకించి ఆ రోజున రావి సమిధలు, గురుడికి సంబంధించినటువంటి సమిధలు రావి. అట్లాగే పుష్యమి నక్షత్రానికి ఆ నక్షత్రం ఎవరిదే అంటే శని నక్షత్రము. ఆ నక్షత్రము శని నక్షత్రము కాబట్టి శనికి సంబంధించినటువంటి జమ్మి వృక్ష సమిధలతో చక్కగా హోమాన్ని దివ్యప్రదంగా చేసి ఆ యొక్క హోమ భస్మాన్ని వాళ్ళకి అందజేయటము. చిన్న విషయం చెబుతానమ్మా, ఇది అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం చేసుకున్న ఫలితము. నేను ఎన్నో చేశాను కాబట్టి. శాస్త్రంలో ఏం చెప్పిందంటే, కొంత వైబ్రేషన్ థియరీలో బంగారము, వెండి, రాగి ఈ మూడు కూడా కొన్ని పాళ్లల్లో కరిగించేసి, దానికి ముందు రోజు 2 రోజుల ముందు కానీ కరిగించేసి దాన్ని చక్కగా వేలికి కొంతమంది మామూలుగా రింగ్స్లా పెట్టుకుంటారు చూసారా, అలా 2 స్టిక్స్ లాగా చేసేసి ఆ 2 స్టిక్స్ ఎవరైతే కోరుకుంటే
నేనైతే ఆ రోజున ప్రత్యేకించి దాన్ని ధరిస్తానమ్మా. ఆ యొక్క దాన్ని పూజలో మండపారాధనలో పెట్టి హోమం చేసిన తర్వాత మంచి బీజాక్షర మంత్రం ఉంటుందమ్మా దీనికి. ఆ రోజున హోమం చేస్తే నేను చేసేటటువంటి ఈ హోమము అక్కడి నుంచి పుష్యమి నక్షత్రం అంటే ఏంటమ్మా, గ్రహాలు మనకి కొన్ని లక్షల కిలోమీటర్లే, అవి కాంతి సంవత్సరాల దూరంలోంచి మన మీద వెలుగులు కిరణాలు ప్రసాదిస్తున్నప్పుడు మనం చేసే హోమము అక్కడికి వెళ్ళి ఏదైతే నేను రింగులు ఉన్నాయో ఆ 2 స్టిక్స్ని 2 రింగులలాగా తయారు చేయాలమ్మా. చేసి ఆ హోమం చేసిన తర్వాత ఆ హోమ భస్మాన్ని దాంట్లో ముంచేసి ఆ రోజుల్లో నా పీఠంలో పెడతాను, నేను పిరమిడ్లో పెడతాను, శక్తి ఇంకా ఎక్కువ కావటానికి. చేసి తర్వాత ఒక 4-5 రోజుల్లో నేను ఎవరైతే కోరుకుంటారో ఆ చక్కగా ఆ యొక్క రింగుని వాళ్ళకి పంపిస్తాను. ఇదేదో వ్యాపారపరంగా చెబుతున్నది కాదమ్మా, ఇది విశేషమైనటువంటి యోగాన్ని కలిగించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి రెమెడీగా నేను ఒక శాస్త్రంలో చదివి దాన్ని అన్వయించి ఎన్నో సంవత్సరాల క్రితం చేసి వాళ్ళ అభివృద్ధిలోకి వచ్చి నేను చెప్తున్న విషయం. కాబట్టి హోమం చేయటమే కాదు, హోమానికి తగ్గట్టుగా అదేంటంటే ఇప్పుడు ఒకసారి ఆ రింగు పెట్టుకున్నారనుకోండి, శాశ్వత కాలంగా దాన్ని వాళ్ళు తప్పకుండా ప్రతి పుష్యమి యోగంలో ఏదొచ్చినా సరే, పుష్యార్క యోగం కానీ గురు పుష్యం వచ్చినప్పుడల్లా హోమం చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ హోమం దగ్గర పెట్టి హోమ భస్మాన్ని చక్కగా దానికి మళ్ళీ రంగరించేసి అభిషేకం చేసుకొని ధరిస్తే దాని శక్తి తీవ్రతరం అవుతూ ఉంటుంది. ఆ 3 బంగారము, వెండి ప్లస్ రాగి, ఈ 3 కూడా కుజ శుక్ర గురు బంధం అంటారు దీన్ని. కాబట్టి చాలా విశేషమైనటువంటి ఎవరు ఏది కోరుకుంటూ అది సిద్ధిస్తుంది. ముఖ్యంగా అమ్మ దీంట్లో మళ్ళీ కొన్ని తేడాలు ఉన్నాయి. ఇది ధరించేవాళ్ళు తాతలు, ముత్తాత, అమ్మమ్మలు, నాయనమ్మలు వీళ్ళున్న వాళ్ళైతే కనుక కాస్త ఈ వేలికి ధరించాలి, ఇండెక్స్ ఫింగర్కి. అదే వాళ్ళు ఎవరు లేకపోయారనుకోండి ఈ వేలికి ధరించాలి. దీంట్లో మళ్ళీ కొన్ని మర్మాలు ఉంటాయి, అది ఎవరన్నా అడిగినప్పుడు నేను ఇచ్చేటప్పుడు వాళ్ళకి తెలియజేస్తాను. అట్లాగే వాళ్ళు తర్వాత రుద్రాక్ష మాలాధారణ ఇస్తాను. ఆ రోజున వాళ్ళు ఒక మంత్రం ఇస్తాను. ఇది పెట్టుకోవడమే కాదమ్మా, పెట్టుకున్నాను గురువుగారు ఇచ్చారు అయిపోయిందని కాదు, దానికి తగ్గ మంత్రాన్ని రోజు వాళ్ళు జపించడం ద్వారా వారు ఏదనుకుంటే అది యోగం కలుగుతుంది. గురు పుష్యమి యోగం అనేది వాళ్ళకి సంప్రాప్తిస్తుంది. కాబట్టి ఇంతటి విశేషమైనటువంటి ఈ యొక్క పూజని తప్పకుండా అభిషేక రూపకంగా వాళ్ళు చేసుకోవాలి. నేను ఎవరైనా నన్ను సంప్రదిస్తే వారికి ఒక మంత్రాన్ని ఇస్తాను, ఆ మంత్రాన్ని వారు పఠించాలి. ఎవరైనా హోమంలో గనక గురువుగారు మేము కూడా చేయించుకుంటామంటే వారి పరంగా ఈ యొక్క సిస్టమ్ని నేను అవలంబించి మంత్రపూర్వకంగా మానసికంగా నాకున్నటువంటి గురుతత్వాన్ని మొత్తాన్ని దాంట్లో ప్రతిబింబం చేసి వాళ్ళకి యోగం కలిగే విధంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. విన్నారు కదా గురుపుష్య యోగం విశిష్టత గురించి. అలాగే గురుపుష్య యోగం రోజు వారికి యోగం ప్రాప్తించాలి అంటే అన్ని రాసుల వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, పూజలు చేసుకోవాలి. అలాగే గురుగారి పీఠంలో చేస్తున్న హోమంలో కూడా మీరు గురుగారిని సంప్రదించి ఆ హోమంలో పాల్గొనొచ్చు. అలాగే మీరు జాతక పరిశీలన, అలాగే ముహూర్త పరిశీలన తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు గురుగారు. ఓం బృహస్పతయే నమః. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.